హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను ఈరోజు మా పాపకి హెయిర్ స్టైల్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. తనకి ఆయిల్ పెట్టాను. ఈరోజైతే స్కూల్కి పంపించలేదండి, ఆపాను. అంటే వేరే కొంచెం మా వాడికి హెల్త్ బాగోకపోవడం వల్ల ఆపాను. ఇంక ఇంటి దగ్గరే ఉంది కదా, హెయిర్ని ఫంక్ తీద్దామని, ఫంక్ కట్ చేద్దామని ఫ్రంట్కి నేను అనుకున్నాను. అలా ఫంక్ లాగా అంటే హెయిర్ని కట్ చేయడం వల్ల కూడా కొన్ని ప్లసెస్ ఉంటాయండి. హెయిర్ గ్రోత్ బాగుంటుంది. అంటే ఏమైనా స్ప్లిట్స్ ఉన్నా కానీ ఎడ్జెస్లో అవి కట్ చేస్తాం కాబట్టి నీట్గా గ్రోత్ అనేది బాగా వస్తుంది. తనకు అసలు అంతకుముందు ఇంత హెయిర్ లేకుండే. నేను ఈ విధంగా ఒక 2 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి అలా చేస్తూ ఉంటాను. దానివల్ల తనకి హెయిర్ చాలా చిన్నగా ఉండేది, రెడ్డిష్ కలర్లో. లాంటిది మంచి హెయిర్ గ్రోత్ వచ్చింది. చక్కగా ఇప్పుడు చూపించినట్లుగా ఫ్రంట్ పార్ట్ కొంచెం పాపిడిలా తీసుకొని, ఎక్కువ కాకుండా కొంచెమేనండి, మనం ఎంత అంటే ఎంత ఫంక్ కావాలనుకుంటే అంత హెయిర్ని కొంచెం తీసేసుకొని చిన్న పాపిడిలాగా అటువైపు ఇటువైపు 2 వైపులా పెట్టుకొని బ్యాక్ సైడు చిన్న రబ్బర్ బ్యాండ్తో నాట్ చేసుకోవాలి మొత్తం. దీన్ని స్టెప్ బై స్టెప్, ఇప్పుడు ఇటువైపు కట్ చేసేటప్పుడు అంత క్లారిటీగా లేదు, సెకండ్ వైపు కట్ చేసేటప్పుడు మీకు కనిపిస్తుంది. అలాగా కొంచెం పైనుండి కిందకి స్టెప్ బై స్టెప్ కట్ చేసుకుంటే చక్కగా ఇట్లా ఫంక్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు రెండో వైపు కూడా నేను కట్ చేస్తున్నాను. ఇది ఒకసారి మీకు ఇది క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అంటే ఎంతవరకు అయితే మనకు కావాలనుకుంటున్నాం అంతవరకు, మొత్తం అంతవరకు అట్లా కట్ చేయకుండా కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ వస్తే కొంచెం ఒక షోల్డర్ వరకు ఒక ఫంక్ లాగా ఫామ్ అవుతుంది. అది అయిపోయాక బ్యాక్ సైడ్ కూడా నేను నీట్గా స్ప్లిట్స్ అట్లా ఏమీ లేకుండా కట్ చేసేసుకున్నాను ఆల్రెడీ. అది నేను కోంబింగ్ చేస్తున్నాను నీట్గా. చూడండి, ఒక లెవెల్లో ఉంచాను. ఎంత బాగుంది, ఇప్పుడు మంచిగా అనిపించింది హెయిర్. ఫంక్ చూడండి ఎంత బాగా వచ్చిందో. చక్కగా ఫామ్ అయింది. సైడ్కి తిప్పినప్పుడు అర్థమవుతుంది, అట్లా చక్కగా అట్లా ఫంక్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఆయిల్ హెయిర్లో ఉంది కాబట్టి అంత పర్ఫెక్ట్గా అర్థం కావట్లేదు. తను కొంచెం హెడ్ బాత్ అది చేయిస్తే క్లారిటీగా ఉంటుంది. ఒక సైడ్కి అట్లా చూడండి చక్కగా ఫామ్ అయింది, ఎంత నీట్గా ఉంది. అది హెడ్ బాత్ చేస్తే ఇంకా ఎక్సలెంట్గా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. లిటిల్ ఫంక్ అండి మా పాపది, చాలా బాగుంది. మీకు కనుక మా పాప హెయిర్ స్టైల్ ఫంక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టైం నేను యూ షేప్ హెయిర్ స్టైల్ ఎలా కట్ చేయాలి అలా కూడా చూపిస్తాను. మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.